కూడా కలవడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి, ముందు ఎలా తీసుకువెళ్లాలన్న దాని గురించి అందరూ కార్మిక సంఘాలు కావచ్చు, మేం కావచ్చు, అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే స్వతంత్రంగా గనులు కేటాయించాలి, తర్వాత వచ్చేసి సెయిల్లో విలీనం చేయాలి, ఈ 2 డిమాండ్లు. కానీ ఈ 2 డిమాండ్ల గురించి ఎక్కువగా ఎక్కడా మాట్లాడకుండా 11,440 కోట్లు మీకు క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేస్తాము ఈక్విటీ క్యాపిటల్ గా అని వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈ పరిస్థితులలో ప్లాంట్ ని ముందుకు ఎలా తీసుకువెళ్లాలన్నది ఇప్పుడు, అందుకనే ది బాల్ ఈజ్ ఇన్ అవర్ కోర్ట్ అన్నది మాట్లాడతాను నేను. దాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలన్న దాంట్లో ప్రధానంగా అటు ప్రభుత్వాలు, కార్మిక సంఘాలు, తర్వాత ఎగ్జిక్యూటివ్, వీరందరూ కలిసి వాళ్ళకున్న సొల్యూషన్స్ మనం ఇవ్వగలగాలి. ఇందులో ముఖ్యంగా 10,300 కోట్లు, 11,400 కోట్లు ఫైనల్ గా ప్లాంట్ ని టోటల్ గా రివైవ్ చేయాలి. అందుకనే నేను ఏమనంటే వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ ని ఐసీయూలోకి షిఫ్ట్ చేసి, ఇప్పుడు ఐసీయూలో ఉన్న పేషెంట్ మళ్ళీ వెంటిలేటర్ కు వెళ్లకుండా వార్డుకు వచ్చి డిశ్చార్జ్ అయ్యే విధంగా మనం ప్రయత్నించాలన్నది